చిన్నప్పుడు ఇంటర్‌కి క్యాపిటల్ ఏమిటి అని మా సోషల్ టీచర్ అడగగానే ఢిల్లీ మ్యామ్ అని గట్టిగా చెప్పేవాళ్ళం. దాని గురించి హిస్టరీ బుక్‌లో చదువుకున్నదే తప్ప డైరెక్ట్‌గా చూసిందైతే ఏమీ లేదు. బట్ ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ ఏరియా, డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ కదా! సో, ఢిల్లీ కూడా అంతే. ఢిల్లీలో చాలా ఏరియాస్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతూనే వచ్చాయి. సంస్కృతి అండ్ వాటి యొక్క కేంద్రాలు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఒక గొప్ప చరిత్రని కలిగి ఉందని తెలుసు. అండ్ అలాగే అనేక సామ్రాజ్యాలు, రాజులు ఉండేవారు కదా! సో, వాళ్ళ యొక్క పెరుగుదల, వాళ్ళ వంశం, సో, వాళ్ళు చేసిన యుద్ధాలు ఇవన్నీ కూడా గొప్ప పేరు తెచ్చినవే. సో, 1947లో మనకి భారతదేశం నుండి బ్రిటిష్ నుండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత న్యూఢిల్లీని రాజధానిగా ప్రకటించారు 1947లోనే. సో, ఢిల్లీ హిస్టరీ అనేక చారిత్రాత్మక పురాణాల కట్టడాలు, నిర్మాణాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా అక్కడ. సో, వాటిలో మనం ఇప్పుడు చూస్తున్నది కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ అండ్ ఇంకా వచ్చేసి బిర్లా మందిర్, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, లోటస్ పాండ్. సో, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలా చూడడానికి చాలా ఉన్నాయి. సో, ఎవరైనా ఢిల్లీ వెళ్ళి అక్కడ చక్కగా ఎంజాయ్ చేసి వాటన్నిటిని చూసి ఉంటే కనుక కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందేమో. నేనైతే ఢిల్లీ వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి, ఎలాంటి ప్లేసెస్కి వెళ్తాం, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అందరికీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు ఆశ అండ్ దిస్ ఈజ్ మై ఆశా వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మనం ఇప్పుడు చూస్తున్నాము ఇండియా గేట్. ఢిల్లీ వచ్చామంటే ఫస్ట్ చూడాల్సింది ఇండియా గేట్. మనమే కాదండి, ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు. సో, ఇండియా గేట్ దగ్గర నుండి ఫస్ట్ మనం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే ఢిల్లీ న్యూ రైల్వే స్టేషన్స్ అక్కడికి స్టేషన్కి వచ్చిన తర్వాత ఆపోజిట్లో పహర్గంజ్ అనేటువంటి ఒక విలేజ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పర్టికులర్ ప్లేస్లో చాలా హోటల్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు వెతకాల్సిన అవసరం లేదు. సో, ఈచ్ పర్సన్కి 500 లోపు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడే మన ఆంధ్ర మీల్స్ కూడా ఉంటాయి, తెలుగు ఫుడ్ ఉంటుంది. సో, మనం అక్కడ నుంచి వాళ్ళ హోటల్ వాళ్ళే మనకి టూరిస్ట్ బస్సెస్ అనేవి బుక్ చేస్తారనమాట మనం అడిగితే. సో, అక్కడ నుండి మనం బస్ని బుక్ చేసుకుని మనం చక్కగా టూరిజంకి వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఇండియా గేట్, తర్వాత రెడ్ ఫోర్ట్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి కుతుబ్ మినార్, కుతుబ్ టవర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి రాళ్ళ కట్టడాలు. ఇవన్నీ కూడా మనల్ని పిక్ చేసుకుంటారు వాళ్ళే. సో, ఏసీ బస్సులు ఉంటాయి, నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. టూరిస్ట్ బస్సెస్ వాళ్ళే బుక్ చేస్తారనమాట. ఏసీ అయితే 300 అని, నాన్ ఏసీ అయితే 250 అని, ఇలా హోటల్ ముందే మనల్ని పిక్ చేసుకుంటారనమాట. సో, మనకు అన్ని ప్లేసెస్ చూపిస్తారు. ఒక్కొక్క ప్లేసెస్ దగ్గర 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఉంటుంది. సో, మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు. ప్రతి ఒక్క ప్లేసెస్ని చక్కగా ఒక గైడ్ కూడా ఉంటారు మనకి. తెలుగు వాళ్ళైతే తెలుగు గైడ్ ఉంటారు, హిందీ వాళ్ళకి హిందీ గైడ్ ఉంటారు. ప్రతి ఒక్క ప్లేస్కి తీసుకువెళ్ళి ఇది ఏ కట్టడాలు ఎవరు నిర్మించారు, ఏ టైంలో నిర్మించారు అనేవి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. సో, ఇక్కడైతే మధ్యలో ఫుడ్కి కూడా మనల్ని డ్రాప్ చేస్తారనమాట. ఇదంతా చూడండి పురాతనమైన కట్టడాలు కదా. సో, అన్నీ పడిపోయినాయి. ఇవన్నీ చూడండి చాలా హిస్టారికల్ ప్లేసెస్కి, చాలా పురాతనమైనటువంటివి. కుతుబ్ మినార్ అనమాట ఇదంతా కూడా. అండ్ రెడ్ ఫోర్ట్ కూడా ఉంది ఈ వీడియోలో. కాకపోతే
ఈ వీడియో కొంచెం స్కిప్ అయింది, అందుకే ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనేది చూపించలేదు నేను మీకు. అప్పటి రాజుల కాలంలో కట్టినటువంటి కట్టడాలు కాబట్టి చూడండి, బాగుంది కదా. ఇవన్నీ చూడడానికి భలే అనిపిస్తాయి, టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నది అండ్ ఇప్పుడు చూస్తున్నది. వావ్, ప్రతి ఒక్కరికి 60 రూపీస్, సారీ చెప్పడం మర్చిపోయాను కదా, టోకెన్ ఉంటుంది ఇక్కడ, టోకెన్ ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇండియా గేట్ దగ్గర నుండి ఫస్ట్ వరల్డ్ వార్ 9 అంటే 9 దశాబ్దాల క్రితం జవాన్స్కి గుర్తుగా కట్టారంట ఇండియా గేట్ని. 42 మీటర్లు ఉంటుంది, ఇది హైట్ ఉంటుందన్నమాట. ఎర్రరాయితో నిర్మించారంట ఈ యొక్క ఇండియా గేట్ని, ఎర్రరాయితో నిర్మించారు. పిక్ పాకెట్ గాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ నుండి. కుతుబ్ టవర్, కుతుబ్ మినార్ ఉంది కదా, అది అప్పటి రాజులు కట్టినటువంటి కట్టడాలు అన్నమాట. ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది కదా, అంటే టెక్స్ట్ బుక్లో చూసిన దానికంటే కూడా భలే ఉంది కదా, ఇదంతా కూడా బాగుంది. మేము రాష్ట్రపతి భవన్లకు కూడా వెళ్ళాము, కానీ అది బయట నుండే చూసాము. ఇది వచ్చేసి కుతుబ్ టవర్. చూడండి, చాలామంది విజిటర్స్ అయితే ఉన్నారు ఇక్కడ, చక్కగా మనం ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు ఇక్కడ. ఇదంతా రాయి, ఎర్రరాయి, ఇవేం లేదు, జస్ట్ టవర్ అంతే. కుతుబ్ టవర్, కుతుబ్ మినార్, ఇవన్నీ రాళ్ళు, లోపల బంగారం వజ్ర వైడూర్యాలు ఉన్నట్టు ఏదో కంచిలాగా వేస్తారు. ఇంకా ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ గార్డులు, పోలీసులు, హడావడి వగేరా వగేరా. మొఘలీయులు సామ్రాజ్యం అంటారు కదా, అదనమాట. మొఘలీయులు, గుప్తులు అండ్ మౌలీయులు వాళ్ళ పరిపాలన జరిగేది కదా, సో అదనమాట. ఇది కుతుబ్ మినార్, కుతుబ్ టవర్. ఈ ప్లేస్ అంతా కూడా చాలాసేపు విజిట్ చేసాం మేము. సో ఇదంతా చూడండి, అప్పుడప్పుడు భయం కూడా వేస్తుంది నాకు ఇలా ఉన్న ఇలాంటివి చూసినప్పుడు. లోపల బంగారం మీద ఉందేమో చూసేద్దామా? వద్దులేమంటే అసలు వెళ్ళడానికి దారి లేదు, అసలు ఏముంది. మొఘలీయులు సామ్రాజ్యం ఇదంతా కూడా, మొఘలీయులు, గుప్తీలు అండ్ మౌలీలు వీళ్ళంతా కూడా పరిపాలించేవారు అనమాట. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. కుతుబ్ షా మినార్, ఏదో జస్ట్ కుతుబ్ షా మినార్, కుతుబ్ టవర్, లోపల ఏముంటుందో నాకు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బిర్లా మందిర్ కూడా వెళ్ళాము, బట్ అలా చేయలేదు లోపలికి. అండ్ నాకు ఎట్లా అనిపిస్తుంది, రాష్ట్రపతి భవన్కి కూడా వెళ్ళాము, బట్ దూరం నుంచే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ ఫోర్ట్, అది కూడా అంతే. అండ్ రాష్ట్రపతి భవన్కి వచ్చేసి ఏంటంటే ఓన్లీ మంగళవారం అంటే ట్యూస్డే మాత్రమే అలౌ చేస్తారంట. అండ్ అది కూడా ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలల్లో మాత్రమే అలౌ చేస్తారంట లోపలికి. సో తర్వాత అలౌ చేయరంట, మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళేసరికి. సో మమ్మల్ని అలౌ చేయలేదు, సో మేము బయట నుంచి చూసామన్నమాట. సేమ్ ఇలానే ఉంటుంది కదా గోల్కొండ. అండ్ చారిత్రాత్మక కట్టడాలు కూడా అనిపించిందండి. బాగుంది, లొకేషన్ వ్యూస్కి బాగుంది, చక్కగా ఫొటోస్ తీసుకొని వెళ్ళడానికి కూడా కామెంట్ చేయండి, లేదు అందులో చేసుకొని ఇవన్నీ ఉంటాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళిపోయాను నాకు చెప్పండి, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మీకు ఈ వీడియో ద్వారా కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ తారుమారైందనమాట. సో ఒక 4 సెల్ఫీలు దిగేసి ఇంకా వచ్చేసామన్నమాట ఎటగేళ్ళకి. సో దీని తర్వాత మనం వేరే చోటుకు కూడా వెళ్ళాము.
లోటస్ టెంపుల్ కమల మందిరం అని కూడా అంటారు. దీన్ని 1986లో నిర్మించారంట. అయితే లోటస్ ఫ్లవర్ ఉంది కదా, సో లోటస్ ఫ్లవర్ ఆకారం. సో చూడండి ఎంత బాగుంది కదా, కమలం ఆ ఆకారంలో ఉంది కదా, చాలా బాగుంది లోటస్ ఫ్లవర్. సో ఇక్కడ వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సెక్యూరిటీ గార్డ్స్ అంతగా వేరువేరుగా అలౌ చేయరు. చూడండి 1 by 1ని పంపిస్తున్నారు లైన్గా. ఇది లోపల ఏరియా. లోటస్ టెంపుల్ ఉంది కదా, సో లోటస్ టెంపుల్లో లోపల అది అంతా కూడా ఏరియా చూడండి. ఒక్కొక్క టూరిస్ట్ 1 by 1 లైన్గా వెళ్ళాలి. లైన్గా వెళ్ళి అక్కడ మనకి కావాల్సినన్ని ఫొటోస్ దిగొచ్చు. తర్వాత అదంతా వ్యూ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి కూడా బాగుంటుంది కదా. ఇవన్నీ నేను ఎప్పుడో టెక్స్ట్ బుక్లోనే చూశాను. సో డైరెక్ట్గా ఇదే చూడడం సో ఎక్సైటింగ్గా ఉంది నాకైతే, చాలా బాగుంది. చిన్నప్పుడు మా మేడంని అడిగేవాళ్ళం అన్నమాట మేము, వజ్ర వైడూర్యాలు, బంగారం, లంకి బిందెలు ఇవన్నీ దొరుకుతాయా మేడం? అప్పటి కాలంలో రాజులు అన్నీ వదిలేసి పోయారు కదా, యుద్ధాల్లో చనిపోయారు కదా, సో ఇప్పుడు ఆ కట్టడాలన్నీ కూలిపోయాయి కదా, అవి ఉంటాయా మేడం అని అడిగితే కలలు కనొద్దు ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పేవారు అనమాట. సో నేను కలలు కంటూ ఉంటాను, మీరు మాత్రం నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. యాంజలైన్, కీప్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.